హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ పొటాటో చాట్ అండి. ఆలూ చాట్. చాలా సింపుల్ అండి. దీన్ని మనము స్నాక్ కింద తీసుకోవచ్చు. పప్పుచారు, పప్పు, రసం వీటిలో చక్కగా నంచుకోవడానికి మంచి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ముందుగా బంగాళాదుంపలను ఉడకపెట్టుకోవాలి 50%. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి వేసుకొని కొంచెం ఆయిల్ ఇలా మొత్తం తిప్పుకొని బంగాళాదుంప ముక్కల్ని కట్ చేసుకొని అంగుళం సైజు ఈ కడాయిలో పేర్చుకొని సాల్ట్ చల్లి ముక్కల్ని ఊరికి కదపకూడదండి. పైన కొంచెం పసుపు చల్లుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టాల్సిన పని లేదు. మీడియం ఫ్లేమ్ మీద ఈ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఉంటే అవి జరుగుతా ఫ్రై అవుతాయి. మనం గరిటెతో కదిపేస్తే ఆల్రెడీ 50% ఉడికి ఉన్న బంగాళదుంప చెదురై మెత్తగా అయిపోతుంది. క్రిస్పీగా రావాలి కాబట్టి జస్ట్ అట్లాగా పీస్ పరంగా కూడా తిప్పుకోవచ్చు, లేదంటే పైకి టాస్ చేస్తూ అన్నా సరే ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా రెండు వైపులా ఫ్రై అయ్యేటట్టు బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, బంగాళాదుంప అంతా కూడా ఇలా రెడ్ కలర్గా క్రిస్పీ అవుతుంది. ఇంకా ఒకలాగా ఒక 5 మినిట్స్ వరకు మనము మీడియం ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పక్కన ఒక బౌల్లో సాల్టు, జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, 1/2 స్పూన్ కారం వేసుకున్నానంటే నేను బంగాళాదుంపలు ఒక 3 మీడియం సైజు తీసుకున్నానండి. బంగాళాదుంపలను బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బంగాళాదుంపలు ఫ్రై అయింది కదా, దాంట్లో ఈ పొడి ఇలాగ చల్లుకొని మళ్ళీ టాస్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇంకా మనం వేరే బౌల్లో సర్వ్ చేసుకుంటే చూడండి, ఉత్తినే చక్కగా అలా తినేయచ్చు స్నాక్స్ కింద. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.